కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిన మాజీ సీఎం కేసీఆర్ సహా బాధ్యుల్ని ఎందుకు అరెస్టు చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా అగ్రహారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొండగట్టు నుంచి ప్రారంభించిన ప్రజాహిత యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ముగిసింది. ఈ యాత్ర సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని 81 గ్రామాలు, 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపైన వారు నిప్పులు చెరిగారు. కాళేశ్వరం, కృష్ణా నీటి వాటాల విషయంలో 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అడుగడుగున ఎండగట్టారు. మెడ మీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోరు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని, ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో 1 సీటు కూడా రాదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20వ తారీఖున ప్రారంభించబోతున్నాం. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఆయా క్లస్టర్లో, పార్లమెంట్లో, నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, రాజకీయ సమీకరణాల విషయంలో కానీ, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, నెరవేర్చకుండా, 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర